ఈ రోజులలో మనం మన పిల్లలకిచ్చేది ఏదీ లేదండి. ఉద్యోగం గ్యారంటీ లేదు. వ్యాపారం గ్యారంటీ లేదు. ఇవాళ వ్యాపారం చేద్దామన్నా గూడా, ఈ వ్యాపారాలలో చాలా కాంపిటీషన్స్ అయిపోయాయి. అలాగే పిల్లలు ఎంత చదివినా గూడా ఉద్యోగ అవకాశాలనేవి చాలా తగ్గిపోయాయి. సో, ఇవాళ ఏమి చేసినా మన పిల్లలకి మనం పర్మనెంట్‌గా ఇచ్చేది ఏదీ లేదండి. ఇది కేవలం భూమిపైన పెట్టుబడి మాత్రమే వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని, పిల్లలని రక్షిస్తుంది. ఇంత ముందు చూపుతోని అప్పట్లోనే శోభన్ బాబు గారు చెప్పడం జరిగింది. సంపాదించిన సంపద ఇనుము ముక్కల పైన పెట్టకండి. భూములపైన ఇన్వెస్ట్ చేయండి అని చెప్పింది ఫాలో అవుతున్న వాళ్ళు మురళీమోహన్ గారు ఒకరండి. అలాగే చూసుకుంటే ఆయన సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా భూములపైన పెట్టుబడులు పెట్టారు. ఇవాళ ఆయనంత ఉన్నత స్థాయిలో ఇవాళ ఎవరు లేరనే చెప్పుకోవాలి. ఏదైనా కూడా పర్మనెంట్‌గా ఉండేదంటే భూమి మాత్రమే. ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా అది పర్మనెంట్ కాదండి. ఇవాళ మనకంటూ లైఫ్ టైమ్ ఇన్‌కమ్ వచ్చేది మనం ఉన్నా లేకున్నా మనం నిద్రపోతున్నా మనకి సంపాదించి పెట్టేది కేవలం భూమిపైన పెట్టుబడి మాత్రమే. ఇవాళ అలాంటి ఆపర్చునిటీ కలిగినప్పుడు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఇవాళ మా వెంచర్ వచ్చేసి అలాంటి ఆపర్చునిటీ, అలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీలో, అలాంటి తక్కువ డిస్టెన్స్‌లో ఉంటుంది మా వెంచరు. ఇది విజయవాడ హైవేకి ఉంటుంది. ఎల్బీనగర్ నుంచి 28 కేఎం డిస్టెన్సు. ఈ హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్‌లో ఉంటూ ఇక్కడ ఇన్వెస్ట్ చేయని వాళ్ళు చాలా మంది గూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈరోజు. ఈరోజు వాళ్ళు రియలైజ్ అయ్యి కొందామన్నా గూడా 1,00,000-1,50,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. పోనీ అలా కొందామన్నా గూడా ఇవాళ ల్యాండ్ అనేది ఎక్కడ లేదు. ఒకప్పుడు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేవి. ఇవాళ అన్నీ గూడా అపార్ట్మెంట్స్ అయిపోయాయి. హై రైజ్ అపార్ట్మెంట్స్ అయిపోయాయి. అలాగే విల్లాస్ అయిపోయాయి. ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్‌లో గజాలలో కొనే పరిస్థితి ఖచ్చితంగా లేదు. ఎస్ఎఫ్టీలో కొంటున్నారు. అపార్ట్మెంట్‌లో వచ్చేసి ఎస్ఎఫ్టీయే 6,000 కోట్ చేస్తున్నారు. సో, అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూజ్ చేసుకున్నప్పుడు అది మన తప్పే అవుతుంది ఖచ్చితంగా. అలాంటి ఆపర్చునిటీ, అలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ, అలాంటి కనెక్టివిటీ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ ఉన్న వెంచర్ అండి మా వెంచర్ వచ్చేసి విజయవాడ హైవేకి ఉంటుంది. ఇది ఎల్బీనగర్ నుంచి కేవలం 28 కేఎం డిస్టెన్స్‌లోనే ఉంటుంది. మా వెంచర్ మల్కాపూర్ విలేజ్‌లో ఉంటుందండి. ఇది 40 ఎకర్స్‌లో హెచ్ఎండీఏ రేరా 70% బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నామండి. మా వెంచర్‌లో మీరు ప్లాట్ తీసుకోవాలని అనుకుంటే కేవలం 5 లాక్స్ ఉంటే సరిపోతుంది. రిమైనింగ్ అంతా కూడా బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. తెలంగాణ క్యాపిటల్ సిటీ హైదరాబాద్, అలాగే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అమరావతి, ఈ 2 క్యాపిటల్ సిటీని కలిపే హైవే విజయవాడ నేషనల్ హైవే కావడం, అలాగే ఈ విజయవాడ హైవే అనేది చాలా డెవలప్ అయిన హైవే అండి. ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే 8 ఫ్లైఓవర్స్ కన్‌స్ట్రక్షన్ అయిపోయాయి. 8 లైన్స్‌గా ఎక్స్‌పాండ్ అయింది. అలాగే ఇప్పుడున్న ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా మనకి ఫేజ్ 2లో హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ వరకు వస్తుంది. అలాగే ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ సిటీ. ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రీకి జస్ట్ 4 కేఎం డిస్టెన్స్ అండి. రామోజీ ఫిల్మ్ సిటీ అలాగే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్‌పేట్‌కి జస్ట్ 15 కేఎం డిస్టెన్స్. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి 45 మినిట్స్ డ్రైవ్ అండి. ఐటీ కారిడార్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి 1 అవర్ జర్నీ. ఇప్పుడున్న త్రిబుల్ ఆర్ అలాగే రీజనల్ రింగ్ రోడ్‌కి, అలాగే ఔటర్ రింగ్ రోడ్‌కి మధ్యలో మా వెంచర్ ఉంటుంది. ఈ విజయవాడ హైవే అనేది కూడా చాలా డెవలప్ అయిన హైవే. 8 లైన్స్, 8 ఫ్లైఓవర్స్ వచ్చాయి. అలాగే ఈ విజయవాడ హైవేకి అన్ని మల్టీ కంపెనీస్ వచ్చాయి. అలాగే ఇన్‌స్టిట్యూట్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఈ విజయవాడ హైవేకి ఉండడం ప్లస్ పాయింట్ అండి. అలాగే ఈ సరౌండింగ్‌లో సరళ మైసమ్మ, ఆందోల్ మైసమ్మ, శ్రీ మహావిష్ణు, అలా దేశ్‌ముఖ్, సంఘి టెంపుల్స్ ఇలాంటి ప్రసిద్ధిగాంచిన టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు కనెక్టివిటీస్‌కి దగ్గర చేస్తాయి. అలాగే ఇక్కడ ల్యాండ్ వాల్యూని అప్రిషియేషన్‌ని తెచ్చిపెట్టే ఇవన్నీ సెక్టార్ అండి. ఎక్కడైనా అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు. అదే అద్భుతం జరిగాక దాన్ని ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. అలాంటి వెంచరే మా వెంచర్ అండి. ఒకసారి మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల ఫ్యూచర్ కోసం మా వెంచర్‌కొచ్చి చూసిన తర్వాత మీకు నచ్చితే మా ప్లాట్ తీసుకోవచ్చు. సో, ఫర్దర్‌గా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. మేము డీటెయిల్స్ సెండ్ చేయడం జరుగుతుంది. సో